వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇతర పార్టీ నేతలు చెప్పినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. దీంతో మళ్ళీ వలసలు ప్రారంభమవుతాయనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. కానీ సొంత పార్టీ నేతలే పార్టీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదని అంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్పై ఒత్తిడి చేస్తున్నారంట. పార్టీకి వరుస ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా కేటీఆర్ పట్టించుకోకపోవడం పార్టీ ఏమాత్రం మంచిది కాదని, కేటీఆర్ స్థానంలో మరో నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు తెరమీదికి వస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య ఓటమి చవిచూసింది. అయినా పార్టీ ఓటమిపై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సమీక్షలు కూడా చేయలేదని కేటీఆర్పై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని తెలిసినా క్యాడర్కు బూస్టింగ్ ఇచ్చేందుకు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ రివ్యూ చేయకపోవడం పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయం కనిపిస్తుంది. కేటీఆర్ నిర్లక్ష్యం వైఖరి, ఒంటెత్తు పోకడలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరాజయం చవిచూసేలా చేసిందని పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమను పిలిచి కేటీఆర్ మాట్లాడితే ఇదే విషయాన్ని చెప్తామని, ఇంతకాలం వెయిట్ చేసినా తమకు పార్టీ నుంచి పిలుపు రాలేదని, అందుకే దిక్కుతోచని పరిస్థితిలో పార్టీ ప్రేమికులుగా ఇలా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే కేటీఆర్ రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఆయన రాజీనామా చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తే పార్టీపై కేటీఆర్కు పట్టు సడలిల్లేలా చేస్తుంది. నేతల అభిప్రాయాలను గౌరవించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగితే ఈ డిమాండ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ ఏ విషయంలో ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం కేటీఆర్కు ముందు నొయ్యి వెనుక గొయ్యి అనే మాదిరిగా పరిస్థితులు తయారయ్యాయి.